చంద్రబాబును కలిసిన అల్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి టికెట్ రానుందా? 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. 2019 ఎన్నికలు 175 నియోజకవర్గాలకు జరిగిన అసలు రాజకీయం మాత్రం మంగళగిరిలోనే జరిగింది. ఎందుకంటే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కీలక నేతగా మంత్రిగా ఉన్న నారా లోకేష్ పోటీ చేసిన నియోజకవర్గం అది. అందులోనూ చంద్రబాబు కొడుకు. దీంతో మంగళగిరిలో రాజకీయాలు చాలా టర్న్ తీసుకున్నాయి. ఎలాగైనా నారా లోకేష్ ను గెలిపించాలన్న కసిలో చంద్రబాబు ఉన్నారు. అందుకే టీడీపీ కీలక నేతలు అందరినీ మంగళగిరి పంపించారు. అక్కడే మకాం వేశారు. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్లకే మరోసారి టికెట్ ఇచ్చారు జగన్. దీంతో అక్కడి ఎన్నిక కాస్త ఇంకా టఫ్ గా మారింది. అందుకే ఆ నియోజకవర్గం మీదనే అందరి చూపు పడింది. నారా లోకేష్ గెలుపు మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ప్రత్యక్ష రాజకీయాల్లోనూ నారా లోకేష్ తొలిసారి అక్కడి నుంచి పోటీ చేశారు. నిజానికి అప్పుడు నారా లోకేష్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ చివరి క్షణాల్లో నారా లోకేష్ ఓడిపోవాల్సి వచ్చింది. జగన్ ఆర్కే వ్యూహాల ముందు నారా లోకేష్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరికి వచ్చిన జగన్ ను ఆర్కేను గెలిపేస్తే మంత్రి చేస్తానని అన్నారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఆర్కేకు మంత్రి పదవి రాలేదు. రెండో మంత్రి వర్గ విస్తరణలో ఆళ్లకు అవకాశం రాలేదు. అలాగే నియోజకవర్గంలో వైసీపీ హైకమాండ్ ప్రవర్తించే తీరుపై ఆయనకు చిరాకు వచ్చింది. అందుకే పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆర్కే తొలి నుంచి కాంగ్రెస్ వాది. ఆయన తొలి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. వైఎస్ఆర్ తర్వాత ఆయన కొడుకు పట్టిన పార్టీ అని చెప్పి వైసీపీలో చేరినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు ఇప్పుడు అంత పరిస్థితులు బాగాలేవు. అందుకే ఆయన టీడీపీలోకి వెళ్ళాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా? దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.